ఆ చిన్నారి నవ్వు ఓ తల్లి ప్రపంచం. ఆ నవ్వు ఆగిపోతే ఆ తల్లి శ్వాసే ఆగిపోతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏదైనా త్యాగం చేస్తారు. తమ కష్టాలను నవ్వుతూ భరిస్తారు. కానీ అదే కష్టం తమ బిడ్డకు వస్తే ఆ తల్లిదండ్రుల హృదయం ముక్కలవుతుంది. ఇప్పుడు అలాంటి బాధలో ఉంది నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన ఓ తల్లి షేక్ షాకీరా. ఆమె 12 ఏళ్ల కుమారుడు హబీబ్ రెహమాన్ అరుదైన క్యాన్సర్తో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కుమారుడు వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుండడంతో దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. షాకీరా జీవితం చిన్నప్పటి నుంచే కష్టాల మధ్య సాగింది. చిన్న వయసులోనే వివాహం, కొద్ది కాలానికే భర్తను కోల్పోయింది. ఇద్దరు చిన్నపిల్లల బాధ్యత తనపై పడింది. రోజు ఓ చిన్న షాపులో పనిచేస్తూ తన పిల్లల భవిష్యత్తు కోసం కలలు కంటూ జీవిస్తోంది. అంతలోనే ఆమె జీవితం మరోసారి ఆమెను పరీక్షించింది. ఆమె చిన్న కుమారుడు హబీబ్ ఒకరోజు అకస్మాత్తుగా జ్వరంతో బాధపడటంతో సాధారణ జ్వరమే తగ్గిపోతుందిలే అనుకుంది ఆ తల్లి. కానీ రోజురోజుకు తన బిడ్డ బలహీన పట్టడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వైద్యులు పరీక్షలు చేయగా తన కుమారుడు అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలిపారు. ఆ మాట విన్న ఆ క్షణం ఆ తల్లి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. దీంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రపంచమంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తన కుమారుణ్ణి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడుతున్నాడు. కుటుంబ జరుగుబాటే భారంగా ఉన్న తరుణంలో కుమారుడి క్యాన్సర్ బారిన పట్టడంతో ఆ కుటుంబాన్ని మరింత ఆవేదనకు గురిచేసింది. కుటుంబ సభ్యులు, స్థానికులు మరియు కొందరు దాతల సహాయ సహకారాలతో ప్రస్తుతం చెన్నైలో వైద్యం అందిస్తున్నారు. ప్రతిరోజు సూదులు, మందులు వేసుకుంటూ బాధపడుతున్నాడు 12 ఏళ్ల బాలుడు. అయినా చిన్నారి కళ్ళల్లో మాత్రం తనకి ఎప్పుడెప్పుడు బాగవుతుందని తల్లిని అడుగుతుంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తల్లి మౌనంగా కన్నీళ్లు కారుస్తుంది. తన కుమారుడు ప్రాణాలను కాపాడుకోవాలంటే 15 నుంచి 20 లక్షల రూపాయలు అవసరమని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బు, మరికొందరు దాతల సహాయంతో ఇప్పటి వరకు చికిత్సను అందించారు. కానీ తన కుమారుడు పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా చాలా డబ్బు అవసరమవుతుంది. ప్రతిరోజు డబ్బు కోసం, కొడుకు ప్రాణం కోసం ఆ తల్లి పోరాడుతోంది. తమ కుమారుడు క్యాన్సర్ బారి నుండి ప్రాణాలతో బయటపడేందుకు సుమారు 15 నుంచి 20 లక్షల మేరకు అవసరం అవుతుందని డాక్టర్లు సూచించడంతో తల్లి షకీరా దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఎవరైనా సహాయం చేయదలిసిన దాతలు తమ అకౌంట్ నంబర్ 203743806888, ఐఎఫ్ఎస్సి నంబర్ SBIN 0003742, ఫోన్పే నెంబర్ 7993129638 నెంబర్కి డబ్బులు పంపించి ఆర్థికంగా తనను ఆదుకోవాలని కోరుకుంటోంది. ఒక తల్లి కన్నీళ్లు, ఒక చిన్నారి ప్రాణం, ఇవి ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి. మీరు చేసే చిన్న సహాయం ఆ చిన్నారి జీవితాన్ని మార్చవచ్చు. ఆ తల్లి ముఖంలో మళ్ళీ ఆనందాన్ని తీసుకురావచ్చు. మనందరం కలిస్తే ఒక ప్రాణాన్ని కాపాడటం అసాధ్యం కాదు. మనందరం చేతులు కలిపి ఆ తల్లికి సహాయం చేసి కుమారుడిని కాపాడుకునేందుకు చేయూతనిద్దాం. మీరు పంపించే ఒక్క రూపాయి కూడా ఒక ప్రాణానికి వెలుగవుతుంది.